మినీ కుంభమేళాను తలపించిన సలేశ్వరం జాతర ముగిసింది. దట్టమైన నల్లమల్ల అడవిలో 3 రోజుల పాటు సాగిన మహాజాతరకు లక్షలాదిగా భక్తజనం పోటెత్తారు. పున్నమి వెన్నెల్లో సలేశ్వరుడి దర్శనం కోసం పయనమైన అభయారణ్యం జనారణ్యాన్ని తలపించింది. కానీ జాతరలో భక్తులకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. జాతరలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడినట్లు భక్తులు ఆరోపించారు. మూడు రోజుల పాటు వైభవంగా సాగిన సలేశ్వరం జాతర ముగిసింది. నల్లమల్ల అడవులు అనువనువు లింగమయ్య నామస్మరణతో మార్మోగింది. దట్టమైన అభయారణ్యం చైత్ర పౌర్ణిమ వెలుగులతో ప్రకాశవంతంగా మారింది. నిత్యం క్రూర మృగాలు వన్య ప్రాణులు సంచరించే అటవీ ప్రాంతం కాస్త లక్షలాది మంది భక్తులతో జనారణ్యాన్ని తలపించింది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే సలేశ్వరం జాతర దర్శన భాగ్యం దక్కుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వయోభేదం లేకుండా జనమంతా సాహస యాత్రకు సిద్ధమయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ మండలం రాంపూర్ పెంట పరిధిలోని సలేశ్వరం భక్తజనంతో కిటకిటలాడింది. చెంచుల ఆరాధ్య దైవం లింగమయ్యకు చెంచు సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీ. లక్షలాది మంది జనం లింగమయ్యను స్మరించుకుంటూ నల్లమల అడవుల గుండా సలేశ్వరం చేరుకుని గుండెల్లో స్నానం చేసి లింగమయ్యను దర్శించుకున్నారు. గతంలో 5 రోజుల పాటు నిర్వహించే సలేశ్వరం జాతరను 3 రోజులకు కుదించారు. దీంతో భక్తుల రద్దీ పెరిగింది. కానీ జాతరకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఒకే రోజు 4 లక్షల మందికి పైగా లింగమయ్యకు దర్శనానికి బారులు తీరారు. అడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రాంపూర్ పెంట నుంచి నడకదారిలో సాగే సాహస యాత్రలో జనం తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ని సరిదిద్దకపోగా టోల్ వసూళ్ల పేరుతో వాహనాలు గంటల కొద్దీ కిలోమీటర్ల మేర జామ్ అయ్యాయి. ఈ సలేశ్వరం ప్రతి సంవత్సరము అన్ని రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి వందల నుంచి వేల నుంచి లక్షల సంఖ్యకు పెరిగిపోయినారు. కాబట్టి జన సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. ఈ 3 రోజులే అటవీ అధికారులు కేటాయించడం కూడా కొంచెం తొక్కిసలాటకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ప్రజలు. కాబట్టి ఇది కనీసం ప్రతి సంవత్సరం 5 రోజుల కింద ప్రకటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సలేశ్వరం జాతర చివరి రోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. సలేశ్వరం లోయలో లింగమయ్య దర్శనం కోసం బారులు తీరిన జనానికి అడుగడుగునా సమస్యలు ఎదురయ్యాయి. ఈసారి అంచనాలకు మించి సలేశ్వరం జాతరకు వచ్చిన భక్తులకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఫరహాబాద్ చౌరస్తా నుంచి రాంపూర్ పెంట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రెక్కింగ్ మొదలయ్యే ప్రాంతం నుంచి లోయ చివరి వరకు నడకదారిలో తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మా తాత ముత్తాతలను కూడా ఈ జాతర గురించి చాలా గొప్ప చెప్పేవారు. అప్పుడు మా తాత ముత్తాతలు అప్పుడు వస్తున్నాం లింగమయ్య అని పిలుచుకుంటూ వెళ్తుంటే రండి అని చెప్పి రీసౌండ్ వచ్చిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. అలాగే తిరిగి వచ్చినప్పుడు కూడా వెళ్ళొస్తాను లింగమయ్య అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి మాకు కొండలకెళ్ళి గుహలకెళ్ళి వచ్చేది రీసౌండ్ అని చెప్పేవాళ్ళు. చివరి రోజు పౌర్ణమి కాబట్టి భక్తులు ఎక్కువగా వస్తారు. గుండంలో స్నానం చేస్తే తమ పాపాలు తొలగి తమ జీవితాలు తమ కష్టాలు తొలుగుతాయని చెప్పి భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అక్కడే గుండంలో స్నానం చేసుకుని మా చెంచులందరూ తరించి అక్కడి నుంచి తిరిగి ప్రయాణమవుతారు. ఈ సలేశ్వర క్షేత్రం లోపల శివయ్యను దర్శించుకోవడం అనేటువంటిది సాక్షాత్ అమర్నాథ్ లోపల ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము. లక్షలాది మంది భక్తులు ఉన్నటువంటిది సందర్భం. అటవీ శాఖాధికారులు కూడా కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ ఈ విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుతూ సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పించకపోగా మెయింటెనెన్స్ పేరుతో అడ్డగోలుగా ఫారెస్ట్ అధికారులు టోల్ వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. బైకులకు 100 రూపాయలు, కార్లకు 500 రూపాయలు, మినీ లారీలకు 1000 రూపాయల చొప్పున ఫారెస్ట్ అధికారులు టోల్ వసూలు చేశారు. జాతరకు వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేశారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అటవీ శాఖ పూర్తిగా విఫలమైందన్న విమర్శలొచ్చాయి.